నేను అనుకోని అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పెద్దలు, ఆత్మీయులు, మనకందరికీ సుపరిచితులు, నీతి నిజాయితీకి గుర్తింపు ఉన్న ఏబి వెంకటేశ్వర గారి పేరిట ఒక ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం గురించి నాకు రాత్రి పొద్దుపోయిన తర్వాత గుమ్మడి రామకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. నేను మామూలుగానే ఈ తెల్లవారుజాము బయలుదేరి మంగళగిరి ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడం కోసం రావాల్సి ఉంది. సో దారే కదా ఒకసారి పలకరించి వెళ్దామని అనుకున్నాను. తీరా చూస్తే ఈ కార్యక్రమాన్ని గోగినేని వారు జరుపుతూ ఉన్నారు. నాకు కూడా గోగినేని వారితో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. 90 సంవత్సరాల బంధుత్వం ఉంది మా కుటుంబానికి. రేపల తాలూకా చెరుపల్లి మండలం గోడవల్లి గ్రామంలో గోగినేని పుల్లి గారికి మొట్టమొదటి ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారి అక్కయ్య బాబమ్మ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు గోగినేని నరసింహారావు గారికి మా మేనత్తని ఇవ్వడం జరిగింది. గోగినేని నరసింహారావు గారు గోడవల్లి గ్రామానికి 2 సార్లు సర్పంచ్గా చేస్తున్నారు. మరి ఇంతటి ఆత్మీయ అనుబంధం ఉన్న గోగినేని వారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అది మన ఏబి వెంకటేశ్వర గారికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి సరే తప్పనిసరిగా మనం ఇక్కడ కొంత టైం స్పెండ్ చేయాలని చెప్పని నేను ఇక ఆగిపోవాల్సి వచ్చిందనమాట. ఇక ముఖ్యంగా మన ఏబి వెంకటేశ్వర గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే గ్రామీణ నేపథ్యం నుంచి, తెలుగు మీడియం స్కూల్ నుంచి, ఉపాధ్యాయ తల్లిదండ్రుల క్రమశిక్షణ పెంపకంతో పెరిగి ఐపీఎస్ అధికారిగా నియామకం చేపట్టబడిన తర్వాత ఏ ఐపీఎస్ అధికారికైనా వారి కెరీర్లో చివరి 5 సంవత్సరాలు చాలా విలువైనవి. ఎందుకంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అవ్వాలి అని చెప్పని ఒక కళ, అటువంటి ఉచ్చస్థితికి చేరున్న సందర్భంలో 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత అతని నేపథ్యం కూడా మనకు తెలుసు. అతను ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా గెలిచి ఉండొచ్చు, కానీ ఆ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడానికి ముందు అతను 11 సిబిఐ కేసుల్లో సెక్షన్ 420 ఎదుర్కొంటున్న ఒక అక్యూజ్ నెంబర్ 1. అటువంటి వ్యక్తికి సహజంగానే నీతి నిజాయితీ క్రమశిక్షణతో కలిగిన అధికారులను చూస్తే సహజ సిద్ధంగా ఉండే వణుకు, ఆ వణుకు వల్ల ఏపీ వెంకటేశ్వర గారిని డ్యూటీలో చూడదలుచుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన మరుసటి రోజు అతను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఏపీ వెంకటేశ్వర గారిని ఉద్యోగం నుంచి దూరం చేయాలి. అతని మనసులో పెంచుకున్న ఆ కక్ష, ద్వేషాల కారణంగా నిజాయితీ కలిగి ఉన్న అధికారులని పేరు చేయడానికి అతని గిల్టీనెస్. ఎందుకంటే అతనికి తెలుసు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లారీలు వెనక చూస్తూ ఉంటాం, గురి నజర్ వాళ్ళే తీరా మూకాలా అని చెప్పని. అంటే మన తెలుగులో చెడు దృష్టి కలిగిన వాడా నీ మొహం అరుపు అని చెప్పని. అలాగే ఎంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అతని వెనకున్న నేర చరిత్ర, అతని మీద నమోదైన ఛార్జ్ షీట్లు, అతనుకున్న జైలు జీవిత నేపథ్యం, వీటన్నిటి మనసులో ఉంచుకుంటే ఖచ్చితంగా నిజాయితీ పరులను ఎదుర్కోలేని అతని నిస్సహాయత కారణంగా ఏబి వెంకటేశ్వర గారు లాంటి దూరచిత్రంతో నీతి నిజాయితీతో పనిచేసే అధికారులు ఒంటి మీద కనుక యూనిఫామ్ ఉంటే ఆయన్ని ఫేస్ చేయడం అతనికి ఎంత దుర్భంగా ఉంటుంది అనేది అతనికి స్వభావంగా తెలుసు. కాబట్టి చెయ్యని తప్పులకి, చెయ్యని నేరాన్ని, జరగని అవినీతిని పూచిగా చూపించి ఏబి వెంకటేశ్వర గారిని ఉద్యోగం నుంచి దూరం చేయడం జరిగింది. సహజంగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర గారి ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉన్నట్టయితే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం 170 స్థానాలను సభలో 150 స్థానాలతో అధికారం చేజిక్కించుకొని ఉన్న నాయకుడిని అరే వీళ్ళతో ఘర్షణ మనకెందుకు అని చెప్పని తలంచుకొని ఎవరెవరితోటి లాబింగ్ చేసుకొని కాళ్ళబేళ్ళని వెళ్ళిపోయి, బాబు నా మీద నీకు ఏ విధమైన నెగిటివ్ పర్సెప్షన్ ఉందో తెలియదు, నా వల్ల నీకేం ఇబ్బంది కలగదు, నా ఉద్యోగం నాకు ఇచ్చేసి నేను నీకు అనుకూలంగా ఉంటాను అని చెప్పని రాజీ పడుతుండేవాడు. కానీ అక్కడ ఏబి వెంకటేశ్వర గారు ఆత్మగౌరవాన్ని తారంటూ పెట్టని వ్యక్తిత్వం, చేయని తప్పుకి ఎవరికో సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని
సుదీర్ఘ న్యాయ పోరాటం తీసుకున్నారు తప్ప ఎవరో కాళ్ళ దగ్గర తన తాకట్టు పెట్టడానికి ఇష్టపడని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి హైకోర్టు, క్యాట్, సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేశారు. తన తల వంచకుండా అంతిమంగా న్యాయ పోరాటం ద్వారా తన ఉద్యోగాన్ని కేటాయించి తీరాల్సిన పరిస్థితులు ప్రభుత్వాన్ని కల్పించారు. ఆ కల్పించిన నేపథ్యంలోనే మొట్టమొదట సుప్రీంకోర్టు నుంచి వారికి అనుగుణమైన ఉత్తర్వులు వచ్చిన తర్వాత డైరెక్టర్ జనరల్ పోలీస్ హోదాలో తనకి వచ్చిన ఆ జడ్జిమెంట్ కాపీని తీసుకొని చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ అడిగితే చీఫ్ సెక్రటరీ ఈయన్ని ఫేస్ చేయడానికి ధైర్యం కావాలి, అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించాడు. అంటే ఎదురు పడితే చేతిలో ఉన్న ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎదురుగా ప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా పోస్టింగ్ ఇవ్వాలి. దాన్ని ఫేస్ చేయలేక, ఎందుకంటే అటు సీఎంకి ఈ పోస్టింగ్ ఇవ్వడం ఇష్టం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చివరికి చీఫ్ సెక్రటరీ పిఏకి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితులు కల్పించారు. కానీ అంతిమంగా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సస్పెన్షన్ వేయడం జరిగింది. మీడియాతో మాట్లాడారు అని చెప్పిన ఒక కోర్టు షాప్ తోటి అంతిమంగా న్యాయ పోరాటంలో క్యాట్ ద్వారా ఫైనల్ ఉత్తర్వులు అందుకున్న తర్వాత మే 31, 2024 ఆ రిటైర్మెంట్ రోజు మొక్కుబడిగా ఆ రోజు ఇక తప్పని పరిస్థితుల్లో వారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఏమైనా కానీ రిటైర్మెంట్ రోజైనా సరే సగర్వంగా తలెత్తుకొని ఒంటి మీద యూనిఫామ్ తోటి ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకొని ఆయన రిటైర్మెంట్ అంటే ఈ పరిస్థితులు ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక సామాజిక వర్గం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉండి కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే ఆ వాయిదా వేసిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని ఉద్దేశించి ఇదే కులాన్ని ఆపాదించాడు. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండి కులాల ప్రస్తావన తీసుకురావడం, నిజాయితీ అయిన అధికారులను చూస్తే భయపడి రాగద్వేషాలు ప్రదర్శించి 100% తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యవస్థను విధ్వంసం చేసి 5 సంవత్సరాల పాటు ఏపీ వెంకటేశ్వర గారినైనా నిమ్మగడ్డ రమేష్ గారు వంటి వాళ్ళని వేదికలు గురిచేయడం చూశారు. కానీ అంతిమంగా న్యాయ పోరాటం చేసి నిమ్మగడ్డ రమేష్ గారు తన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు, ఏపీ వెంకటేశ్వర గారు తన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలి అనేది ప్రజలు ఒక నిర్ణయం వెలువరించారు. మే 13 ఓటు రూపంలో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తారీఖు ఫలితాల్లో ప్రజలు ఏం కోరుకున్నారు అనేది ఒక స్పష్టత వచ్చింది. జూన్ 12 ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలో రావడం జరిగింది. మరి ఇప్పుడేంటి, కనీసం ఇప్పుడైనా సరే 5 సంవత్సరాల ఈ అవమానాలకి ఈ వేధింపులకి తగిన గౌరవం ఈ ప్రభుత్వ పరంగా సరే ఇవ్వాల్సిన, అంటే ఏపీ వెంకటేశ్వర గారు లాంటి ఇంతమంది ఎదురు అంటే బ్యాక్ అండ్ ఆయన ఎంత పోరాటం చేశారనేది మాకు తెలుసు ప్రత్యక్షంగా. జగన్మోహన్ రెడ్డి ఓడకి కానీ చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి కానీ ఎంతమంది మేధోమలను ఈ ఫలితాన్ని సిద్ధింపజేసింది అనేది ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన మాకు తెలుసు. బహుశా సామాన్య ప్రజానికానికి తెలియకపోవచ్చు. హైదరాబాద్లో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఆయన టైం స్పెండ్ చేశారు. ఒక్కొక్క ఐడియాలజీని ప్రజల్లో పంపించడం కోసం ఆ ప్యాకెట్ ఎంత కృషి చేశారనేది మాకు తెలుసు, చాలా స్పష్టత ఉంది మాకు. అటువంటి వ్యక్తికి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేపు 10వ తారీఖు ఆల్రెడీ కాలం పూర్తవుతుంది ప్రభుత్వం పదవి బాధ్యత చేపట్టి. ఇప్పటికీ ఒక సరైన గౌరవం ఏదో ఇస్తారు. ఏపీ వెంకటేశ్వర గారి సర్వీసెస్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా వారి ఎనర్జీ ఏంటో మాకు తెలుసు, వారికి ఉన్న రాష్ట్ర సమస్యల పట్ల ఉన్న స్పష్టత ఏంటో మాకు తెలుసు. రాష్ట్రంలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదవి బాధ్యత చేపట్టినా సరే ఇంకా కడుపులో నుంచి తలలు బయట పెట్టి బుసలు పడుతూ ఉన్న కట్లపాములు, ప్లాస్మాలు చాలా కడుపులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని ఎలా పీచం అనచాలి అనేది వారికి ఒక స్పష్టత ఉంది. అటువంటి వారి సేవలు వినియోగించుకుంటారు అని చెప్పని మనందరం నిరంతరంగా ఎదురు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. నెలలు గడుస్తూ ఉన్నాయి, వారాలుగా అయిపోయింది. ఈ వారం వస్తుంది, 1 నెల గడిచాక వస్తుంది, 2 నెలలు గడిచాక ఆ విధంగా
ప్రభుత్వం నుంచి ఏదో ఆదేశాలు రాకపోతే అందరూ ఎదురు చూస్తాం. కాలక్రమంగా ఆ గడువు పెరుగుతుంది తప్ప ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం అయితే ప్రభుత్వం గురించి రావట్లా. వారి సర్వీసెస్ ని వినియోగించుకునే ఒక గౌరవప్రదమైన అవకాశం వారికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తనను గౌరవించుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వేదికడికి ఎందుకు గురయ్యారు, ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఎందుకు ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు అనేది మొట్టమొదటి పాలకులు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇవ్వట్లేదు అనేది మొట్టమొదటి వాళ్ళు రియల్ కావాలి. సరైన గుర్తింపు గౌరవం ఇవ్వాలి. వారి సర్వీసెస్ ఈ రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజాభావాల నుంచి మన వంటి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఎలుగెత్తి నిలదించాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోనుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనాలోనే ఆయన తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో హైట్స్ చూసినట్టే ఉండేవాడు. కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటే ఆత్మహత్య సదస్సు అని చెప్పని భావించారు కాబట్టి పోరాట పందాన్ని ఎంచుకున్నారు. పోరాట పందాన్ని ఎంచుకోవడం అనేది శాపంగా మాట్లాడే పద్ధతిలో వీలు కాదు. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా మనస్ఫూర్తిగా అంటే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎలుగెత్తి డిమాండ్ చేద్దాం. 100% ఏపీ వెంకటేశ్వర గారి సర్వీసెస్ ఈ రాష్ట్రానికి అవసరం. ఏ విధంగా మేము పదే పదే చెప్తున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. కాబట్టి మీ అందరితో పాటు కొంత టైం స్పెండ్ చేసి ఈ ఆత్మ సమాచారం పాల్గొనే అవకాశం నాకు కల్పించిన మన గుమ్మడి రామకృష్ణ గారికి అలాగే గోగిరి వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, కొంచెం నాకు వేరే కార్యక్రమం ఉంది. నేను యాక్చువల్గా 11:30 కల్లా మంగళగిరిలో ఉండాలి. ఇప్పుడే ఇక్కడ టైం చాలా అయిపోయింది. అన్నిలా భావించవద్దు. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.